అది నువ్వు వస్తావనిలో పాట వెనక బ్యాక్గ్రౌండ్ లో ఈ రామాచిలకమ్మ సెట్ అంతా ఉండేది మీకు. అవును. ఆ దానికి యువతలే ఓ మేకప్ రూమ్స్ ఉండే రెండు. ఓకే. కార్నర్ రూమ్ లో బయటకు వస్తున్నారు ఈయన, నేను వెళ్తున్నాను నేను. ఏమ్మా వచ్చావా అన్నారు మళ్ళీ. రమ్మన్నారు కదా సార్ వచ్చానంటే ఓహో మర్చిపోయాను నేను అన్నారు. సరే అంటే చెప్పి ఒక్క 5 నిమిషాలు సార్ అని మళ్ళీ సేమ్ డైలాగ్ వాడాను. సర్లే రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోమన్నారు సోఫా చూపి. లేదు సార్ నిలబడి పాడతాను నేను అని ఒక 5 పల్లవులు పాడింపించా. ఏదో నేను రాసుకున్నారు అప్పట్లో. అంటే ఆయనకి ఏమనుకున్నారో తెలియదు, నారాయణ అని పిలిచారు. ఇప్పుడు అప్పుడు కో డైరెక్టర్ ఉన్నారు, సీనియర్ కో డైరెక్టర్ అయినప్పుడు ఆయన అసోసియేట్ అప్పుడు నారాయణ గారు అని. ఓకే ఓకే. మన దగ్గర క్యాసెట్ ఉంది కదా, క్యాసెట్ పెట్టి వినిపించమన్నారు. అదే ఇచ్చాను. మేఘమయ్య ట్యూన్ ఇచ్చారు. విన్నాను, 2 సార్లు వింటాను సార్ అన్నాను. ఏ సెంటిమెంట్ అన్నారు. వింటాను సార్ అన్నాను. 2వ సారి పెట్టారు. నచ్చిందా అన్నారు. బాగుంది సార్ అన్నా. కరెక్ట్గా ఇలా మాట్లాడుకుంటున్నాం, నాగార్జున గారు లోపలికి ఎంట్రీ. అప్పారావు గారు ఏం జరుగుతుంది ఇక్కడ అని. అందరూ నేను ఫస్ట్ టైం చూడడం, నేను చూడగానే దగ్గరికి వెళ్తే అందరూ అది బాబు ఇది బాబు దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఇతను అంటే ఇలా కొత్త లిరిసిస్ట్ని పరిచయం చేస్తున్నాం బాబు. అప్పారావు గారు డైరెక్ట్ చెప్పారు, అబ్బాయిని పరిచయం చేస్తున్నాం, ఏ పుట్టలు ఏ బాగుందో తెలియదు కదా, బాగుంది మనోడ దగ్గర తెలుస్తుంది. ఏం పేరు అంది. పోతూరు రవికిరణ్ బాబు అన్నాను దగ్గరికి వెళ్ళి. నేను కూడా బాబు అన్నాను. అందరూ అన్నారు కదా నాకు అనిపించి. సరే ఎప్పుడు ఇస్తావు బాట అన్నారు. రేపు మార్నింగ్ వస్తాను అన్నారు. రేపు మార్నింగ్ నవ్వారు, అందరూ నవ్వారు నన్ను చూసి. అంటే నార్మల్ గా ఒక పాట ఇవ్వాలంటే ఒక 10 రోజులు పడుతుంది, లేదా నెల పట్టింది. రియల్ గా నాకు తెలియదు, నేను రాసేస్తానని రాయగలనో నమ్మకమో తెలియదు, కానీ మొత్తానికి రేపు మార్నింగ్ వస్తాను సార్ అన్న. సరే అయితే 9:30కి అలా నేను కూడా వస్తాను, నాకు చిన్న చిన్న ఉన్నాయి సీన్స్ ఉన్నాయి, వస్తాను మార్నింగ్. ఏమపరా గారు ఉన్నాయి కదా అని ఆయన ఏదనేసి వెళ్ళిపోయారు. షార్ప్ 9:30కి ఎక్కడే ఉన్నాను నేను. మళ్ళీ 28 వెర్షన్స్ రాసుకొచ్చా. ఒకే పాట 28 వెర్షన్స్. కింద బెడ్షీట్ వేసి అప్పారావు గారు అన్నిటికి పెట్టి ఉంచారు. అట్లా ఆయన వచ్చేవాడికి లోపలికి ఒకటి పిక్ చేశారు అందులోంచి. నువ్వు రాత్రి ఏం చేసావు అని అడిగారు. పెద్ద హీరోకి పాట వస్తే ఎవడైనా పడుకుంటాడు సార్ అన్నాను. పడుకుంటాం, నిద్ర పడద్దా అని. అసలు నిద్ర వస్తుంది మనకు చెప్పండి, అసలు ఛాన్స్ ఉంటుంది అలా? అసలు నాగార్జున గారి పాట రాయడం అసలు నేను ఏమనుకుని వచ్చాను, ఇక్కడ ఏం జరుగుతుంది నేను అనుకోలేదు కదా. ఇంకా అసలు ఒక రకంగా ఉంది ఫీలింగ్. ట్యూన్ చేతికి ఇచ్చినప్పుడే తిమ్మిరి పట్టింది ఒళ్ళంతా. దీనికి ఎక్కడికో ఎక్కిపోయింది, బ్లడ్ అంతా పైకి కొట్టింది. రాత్రి ఏం పడుకుంటాం. అలా రాసిన పాటే ఇది. విఆర్ ప్రతాప్ గారు వచ్చేసి అది ఎక్కడ అన్నపూర్ణలో మన డబ్బింగ్ ఉంటాయి, ఇప్పుడు ఏమంటారు ఎడిటింగ్ సూట్లు ఉంటాయి చూడండి, వాష్రూమ్స్ దగ్గర ఎడిట్ సూట్లు ఉంటాయి కదా, ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఎడిట్ షూట్స్ లో బయటకు వెళ్తూ దేవి ప్రసాద్ అని కో డైరెక్టర్, ఆయన ఆర్టిస్ట్ అయినాడు ఇప్పుడు. ఆ సినిమా కో డైరెక్టర్ ఆయన వచ్చి ఒకసారి పాడు రవి అంటే నేను పాడుతున్నాను, పక్కన పాస్ అవుతూ మళ్ళీ దూరం వెనక్కి వచ్చి మళ్ళీ పాడమన్నారు. అదే పాట బాగుంది అన్నారు, అంతే వెళ్ళిపోయారు. కట్ చేస్తే 4 o'clock చెన్నై అన్నారు. అప్పటికప్పుడు చెప్పిన ప్రయాణం ఫస్ట్ పాట రికార్డింగ్ December 6, 1999 AVM RR థియేటర్లో మీ ఫస్ట్ సాంగ్ రికార్డ్ అయింది. ఫస్ట్ టైం ఆయన ఎస్ఏ రాజకుమార్ గారి దగ్గర నుంచి చూడడం. అసలు అప్పారావు గారు వెళ్ళండి నిజంగా కర్త కర్మ క్రియ. అప్పారావు గారు గాడ్ ఫాదరే నాకు నిజంగా. అక్కడ అప్పారావు గారు నిజంగా ఒక్క పాట మొత్తం తర్వాత మీకు ఎంతో అయింది అన్న. నార్మల్గా ఒక పాట రాసేటప్పుడు నార్మల్గా సరదాగా కుర్రోళ్ళు రాసే పాట అవ్వచ్చు, కానీ అంత లోతుగా అంటే మేఘమై నేను వచ్చాను సాంగ్లు మీరు పల్లవి దగ్గర నుంచి ఫస్ట్ పల్లవి తీసుకుంటే అంత డెప్త్గా ఎలా రాశారన్న? అంటే డెఫినెట్లీ అంటే మగాళ్ళందరూ ఎవరినైనా ప్రేమిస్తేనో లేకపోతే ప్రేమలో విఫలమైతేనో ఇంత లోతుల్లోకి వెళ్ళి రాసే అవకాశం ఉంటుంది అంటారు. ప్రేమే. అదేంటంటే ప్రేమకి ఇంత లోతు అంత లోతు అని ఉండదు మనకు. మనం ఎంత లోతు వెళ్ళినా ఇంకా ఉంటానే ఉంటది. అదే ప్రేమ. ఓకే, అంటే ఏది అంత బాగా రాయగలడానికి ఏదన్నా ప్రేమ డైరెక్ట్ చెప్పాలంటే ప్రేమ అమృతం లాంటిది. అమృతం అంటే ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు కదా, ప్రేమలా ఉంటుంది. రియల్ గా మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది నిజంగానే. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అందుకే ప్రేమ దేవుడి తత్వం, అది ప్రేమ అనేది దేవుడి తత్వం. ఓకే, సో ప్రేమ దేవుడి మయం. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ఫైనల్ గా ప్రేమ అంటే ఇంకా దానికి వేరే డెఫినేషన్ ఏమి ఉండదు. ఓకే, కానీ మనం ఏంటంటే ఎక్కువ ఎంత ఫీల్ అయితే అంత లోతులకి వెళ్ళొచ్చు మీకు ప్రేమలో. దాని తర్వాత 90% ప్రేమలో పడకుండా ఉండరు, లేకపోతే ప్రేమించబడకుండానే ఉండరు. ఎక్కడో 10% ఉండొచ్చు. మనకెందుకులే అనుకునేవాడు. ఇప్పుడు నన్ను 80% పెడతారు, 10% పెడతారు, మీ ఇష్టం. మీరు 100% అన్నా. ఓకే అన్న, తర్వాత ఏదైతే నువ్వు వస్తావని తర్వాత ఫస్ట్ పాట రాశారు, నాగార్జునకి రాశారు. ఒక సూపర్ డూపర్ నువ్వు వస్తావని సినిమా వస్తున్నప్పుడు కానీ ఆ సినిమా నడుస్తున్నప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. దాంట్లో మ్యూజికల్ హిట్ ఎస్ఐ రాజకుమార్. అసలు ఎక్కడ చూసినా ఇదే పాట. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది, బట్ పాట
న్యాచురల్ అంటే ఉంటుంది మీకు అన్ని దాన్ని అంటే- చరణాలన్నీ ఎక్కువ చాలా వాడాను నేను ఆ పాటలో, మీకు అబ్జర్వ్ చేశారు. అవును. నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా, అవును. ఆ చా అనే శబ్దం ఎక్కువ పాట అంతా ఉంటుంది మీకు. స్క్రీన్ ప్లే కూడా అది ఆయన ఎంత ఆయన బాగా చేశాడండి వీర ప్రతాప్ గారు. గారిది ఆయన. అంటే ఇక్కడ ఈయన పడతాడు, అక్కడ అక్కడ అమ్మాయి స్టేజ్ మీద నుంచి respond ఆపేది అవుతుంది. అమ్మాయి. అంటే కొత్తగా Dance అనిపించింది చేస్తారు, ఆడియన్స్ కూడా. డాన్స్ చేస్తుంటారు, డాన్స్ పక్కన చేస్తుంటది, చాలా సింపుల్ స్టెప్స్. మళ్ళీ కట్ చేసి RFC లో మిగతా షార్ట్స్ తీసుకున్నారు వాళ్ళు. RFC లో చాలా సూపర్ గా ఉంటాడు. నా లంకలు ఉండేది అంతే, నాకు అది అదృష్టమైనది. సార్ దాని తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? తర్వాత ఆఫర్ లో నాకు తెలిసి తర్వాత బాగానే రాశాను మీకు. దాదాపు 2006 వరకు నా ప్రయాణం చాలా బాగా బాగా సాగింది. సాగింది. అంటే 2006 అంటే అప్పుడు సింహరాశి, నాలో ఉన్న ప్రేమ, ఆనందం, ఇష్టం, సొంతం, తొట్టి గ్యాంగు, అలరాముడు, ఆది, వాసు, ఇలా 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 చుక్కలో చంద్రుడి వరకు వచ్చి షాక్ తర్వాత హరిశంకర్. హరిశంకర్ ఫస్ట్ మూవీలో నేను రాశాను వర్మ గారి మధురం. మధురం కాదా? కుమ్మేసే దమ్ముంటే దిల్ మాంగే మొర్రెరో, ఓ చిమ్మేసే సొమ్ముంటే చల్మేరే గాడిరో, ఓకే. హాటురో ఘాటురో పిల్ల పిడిబాకురో. ఎనర్జీ ఏదైతే ఉందో రవితేజ్ ఎనర్జీ మొత్తం పాటలో పెట్టేశారు. కనపడడానికి ఎలా కనపడతారు, అలా రాశారండి పాట. సింహరాశి చూసుకున్నట్టయితే దాంట్లో ఒక సాంగ్ సత్యభామ Folk melody. సత్యభామ ఫోక్. అంటే అప్పుడు దాకా మీరు నార్మల్ గా ఈ లవ్ సాంగ్స్ ఇటు నుంచి ఫోక్ వెళ్ళారు. అంటే దానికి ఏమైనా కష్టపడ్డారా, లేకపోతే పల్లెటూరులో అనగానే మనకు ఫోక్ మిక్స్ అయి ఉంటది, నార్మల్ గా పల్లె పాటలు ఉంటాయి, ఎలా పాట ఎలా పుట్టింది? నాకు ఇది అని ఉండకుండా పాట అంటే ఏదైనా రాయగలిగేలాగే రవికిరణ్ ఉన్నాడు ఇప్పటి వరకు. నేను ఆ జర్నీలో ఇప్పటి వరకు నాకు దాదాపు 1999 అంటే ఇప్పటికి మీకు 23 ఏళ్ళు ప్రయాణం. ఎండింగ్ కాబట్టి అది తీసేయండి, ఇక 23 ఏళ్ళ ప్రయాణం. December 6th కదా అది కూడా. అది కూడా అవును, సో అవును. ఇది కూడా 23 ఏళ్ల ప్రయాణంలో మాక్సిమం జోనర్స్ అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాను నేను. వాసులో క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది, ఓకే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకన మీ అందరి నోట. అది నంది అవార్డు వచ్చింది బాలుగారు 2000 నంది తెచ్చిపెట్టింది బాలుగారికి. అవును, తెలుసు చాలా కదా మీకు. సో ఆ పాట నా వయసుకి సంబంధించిన పాట కాదు. ఆయన కేఎస్ రామారావు గారు అదే మాట అన్నారు, పాడడానికి వచ్చిన బాలు గారు అదే మాట అన్నారు. ఈ పాటకు సాకి కూడా రాయండి అని అప్పటికప్పుడు రాయించారు నాతో సాకి. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే, నీ కోసం నేనే పాటే మిగిలానే, చెలియా చెలియా ఓ చెలియా. ఆ పాటకి ఇంకా అందం వస్తుంది. హరీష్ జయరాజ్ మ్యూజిక్ కదా? హరీష్ జయరాజ్. కానీ ఏం సాంగ్ అండి. అందులో 4 పాటలు బాగుంటున్నాయి. నేను 4 సాంగ్స్ రాశాను అందులో యాక్చువల్లీ. 4 సాంగ్స్, ఓకే ఓకే. పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ఓ ప్రేయసి కాదా. అది నాకు వండర్ఫుల్. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా. అసలు మళ్ళీ దాంట్లో ఫోక్, అందులో ఫోక్. ఫోక్. మళ్ళీ ఇంకోటి ఇచ్చారు, కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నా పైదయ్యా. వండర్ఫుల్ సాంగ్స్ అన్న, నిజంగా అద్రిపోయిన నాకు- సాంగ్స్. ఏదైతే 2002లో మీరు ఈ సాంగ్ ఏదైతే నంది అవార్డు తీసుకొచ్చింది, ఆయన బాలుగారు మాట్లాడుతూ మిమ్మల్ని బాగా పొగిడారని, అంటే కలువకు చంద్రుడు అనే పాటతో ఈ పాటను పోల్చడం అనేది నిజంగా మీరు అది నిజంగా గ్రేట్ గ్రేట్ కదా. చాలా గ్రేట్. అసలు ఆ టైంలో ఆశ్చర్యపోయారు అందరూ. ఆత్రేయ మనసు కవి అనే ఆయన అదే. ఆత్రేయతో మిమ్మల్ని పోల్చడం అనేది నాకు ఆయన అప్పటికి ఎంత అప్పుడు నాకు 25 ఏళ్ల క్రితం ఆత్రేయ గారు రాసిన పాట గుర్తు వచ్చింది బయటకు రాగానే. అందరు ఎలా అసలు చూస్తున్నారు. అదే అంటే ఈ ఆయన కలువకు చంద్రుడు దూరం అనే దాన్ని ఎలా ఎలా ఎంత ప్రాపర్ గా వాడాడు రవికిరణ్. చాలా బాగా రాశారండి, మంచి లైఫ్ ఉంటుంది మీకు అన్నారు ఆయన. వండర్ఫుల్.